బిఎన్ఆర్ మీడియా తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ నటులు నాగమహేష్ గారు. వారి అంతరంగం, జీవిత ప్రయాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు, మీ చదువు, మీ ఉద్యోగం కొంచెం మాకు చెప్తారా? నేను హనుమాన్ జంక్షన్ దగ్గర పెరిగిడి వంతెన అనే విలేజ్లో పుట్టానండి. కాలేజీ ఏలూరు చేశాము. ఏలూరు రెడ్డి కాలేజీలో గ్రాడ్యుయేట్ చేశా. అది ఉద్యోగ రూపేణ వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్లో 90s దాకా ఉండి అక్కడి నుంచి సినిమాలో యాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో మెడ్రాస్ వెళ్ళడం జరిగింది. అది నా బాల్యం. సార్, మీ నాటకరంగ ప్రవేశం ఎలా జరిగింది? నాటకరంగంలో మీకు గురువు ఎవరు? నేను వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మన స్రవంతి మూవీస్ నుంచి లేడీ స్టైల్ సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఫిల్ము మహర్షి సినిమా తీయడానికి వైజాగ్ వచ్చారు టీం. నేను నలుగురు ఫ్రెండ్స్ కలిసి బీచ్ ఒడ్డున టీ స్టాల్ దగ్గర కూర్చుని ఛాయ్ తాగటం, సరదాగా అప్ టు 8-9 దాకా గడపడం మా దినసరి అలవాటు అది. ఆ టైంలో నన్ను చూసిన వేమూరు సత్యనారాయణ గారు అని స్రవంతి మూవీస్ ప్రొడక్షన్ డిజైనర్ గారు నన్ను చూసి ఆ కుర్రాడిని ఇటు పిలువు మాట్లాడదామని చెప్పి నన్ను పిలవడం జరిగింది. నన్ను స్రవంతి మూవీస్ అని అప్పటికే లేడీ స్టైల్ పెద్ద హిట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ డిజైనర్ అయిన వేమూరు సత్యనారాయణ గారు అంటే తెలుసు పేపర్ ద్వారా. లొకేషన్స్ అని అడుగుతారనే ఉద్దేశంతో నేను చాలా హుషారుగా వెళ్ళి, సార్ నమస్తే, నా పేరు మహేష్ అని చెప్పి పరిచయం చేస్తున్నా, మీరు ఏమైనా సినిమాలు యాక్ట్ చేశారా అని అడిగాడు నన్ను. నేను ఆశ్చర్యపోయి, నేనా అండి అన్న, మీరే అన్నాడు. లేదు సార్, ఎప్పుడు లేదన్నా. చేసి ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. ఒకసారి పక్కన ఫ్రెండ్స్ ఏమో, నేనన్నా చేసే ఇంట్రెస్ట్ ఏం లేదు సార్, బట్ కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ చూసినప్పుడు మాత్రం ఈ పార్టీ యాక్టింగ్ మేము చేయలేనా అనిపిస్తుంది, అందుకు మేము చేయలేదన్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వంశీ గారు ఇక్కడ ఉన్నారు, పరిచయం చేస్తాము, వస్తారా అని అడిగాడు. వెంటనే పక్క ఫ్రెండ్స్, అప్పుడు ఆ రోజుల్లో వంశీ గారు అంటే లేడీస్ టైలర్ హిట్ తర్వాత రాజమౌళి గారి స్థాయిలో ఆయన గ్లామర్ ఉండేది. మేము ఆయన చూడాలని నేను ఉత్సాహపడ్డాను. నా ఫ్రెండ్స్ కూడా వెళ్దాం మహేష్ అంటే నలుగురు కలిసి మేము ఆ కారుని ఫాలో అయ్యి వంశీ గారు ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళడం జరిగింది. వంశీ గారికి ఈయన పరిచయం చేశారు, వేమూరు సత్యనారాయణ గారు. అప్పటికి ఆ సినిమాలు అందరూ కొత్త యాక్టర్స్. కృష్ణ భగవాన్ గారు విలన్గా వచ్చారు, మహర్షి రావు గారు ఇంట్రడక్షన్ తెలుగులో. ఆయన ఏమన్నారంటే, అందరూ మనం సెలెక్ట్ చేసాం కదా, అప్పుడు దేనికోసం ఈయన అని చెప్పంటే, నన్ను చూస్తారని తెచ్చానని చెప్పి అన్నాడు ఈయన. సరే, ఒక పని చేయండి, మేకప్ వేయించండి, రేపు నా ఫోటో చూపించండి అని వంశీ గారు అనడం జరిగింది. నెక్స్ట్ డే నాకు సూర్యదేవుల నాగేశ్వరరావు అని చెప్పని కీర్తిశేషులు, ఇప్పుడు తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా సినిమాలకి ఆయన మేకప్ చేశారు. ఆయన ఫస్ట్ నాకు మొహాన్ని మేకప్ వేసి అప్పుడు స్టిల్స్ తీశారు. ఎంతో అట్రాక్టివ్గా నాకు అనిపించింది. ఇంత వెరైటీగా ఉన్నారేంటి మేకప్లు అని నేను ఆశ్చర్యపోయా. ఆ సినిమాలో అవకాశం రాలేదు, కానీ వేమూరు సత్యనారాయణ గారు మాత్రం నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 1 month పైనే వైజాగ్ ఉండడం జరిగింది. మధ్యలో నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆయన చూడటం, షూటింగ్ ఆగటం, ఆయనతో మాట్లాడటం, వచ్చేయటం జరిగింది. మహేష్, ఇక్కడికి జంజాల్ గారు వస్తారు, విశ్వనాథ్ గారు వస్తారు, నీలో పర్సనాలిటీ ఉంది, నీ వాయిస్ బాగుంది, స్పృహదురిపి నువ్వు వదిలిపెట్టమాక ట్రై చేయమని ఆయన చాలా అసలు మరి దైవవాక్కులాగా ఆయన నోటమంట గట్టిగా నాకు ప్రోత్సాహం వచ్చింది. నేను ఇక అక్కడి నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చిన్న స్టార్ అయిపోయా. ఒక ప్రొడ్యూసర్ వచ్చి అడగటం, నన్ను యాక్టింగ్ చేయమని అనటం, మా గ్లామర్ పెరిగిపోయి ఇక నాకు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళందరూ ఏంటంటే విశాఖపట్నం ఏ యూనిట్ వస్తుందా అని గద్దల్లా ఎదురు చూసేవాళ్ళు. అట్లా నెక్స్ట్ కళ్ళు సినిమా తీయటానికి ఎంబీ రఘు గారు వచ్చారు. వచ్చి ఆ గెస్ట్ హౌస్లో అని చేసి మా ఫ్రెండ్ వచ్చి, మహేష్ ఇట్లా రఘు గారు వచ్చారో వెళ్దామా అంటే వెళ్దామని చెప్పి రఘు గారిని కలిశారు. ఆయన ఫస్ట్ పిక్చరు కళ్ళు సినిమా చేస్తున్నారు. అది దాంట్లో శివాజీరాజు గారు ఇంట్రడక్షన్. ఆయన ఏమన్నారంటే, ఆల్రెడీ నేను ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చానండి, వర్క్షాప్ కూడా మెయింటైన్ చేస్తాను, 20 days నుంచి చేస్తున్నాము, దీంట్లో ఏం అవకాశం ఉండదు, బట్ మీ పర్సనాలిటీ అది బాగుంది, మీరు నాటరంగ అనుభవం ఉందా మీకు అంటే, లేదు సార్ అన్న. అది కూడా ట్రై చేస్తుంటే బాగుండు కదా, వాయిస్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది అనేసరికి అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నిజమే కదా, రూపం బాగుంది, ఏదో పర్సనాలిటీ ఉంది అనుకుంటున్నాము, అసలు ఎంతవరకు నేను యాక్ట్ చేయగలను అనేది నేను తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది తెలియదు, ఎక్కడికా తెలియదు, బట్ ఒక ఆలోచన వచ్చింది, నాటకం అనుభవం సంపాదించాలి అని ఫిక్స్ అయ్యా. ఆ టైంలో స్వర్ణకమలం సినిమా తీయటానికి కె విశ్వనాథ్ గారు వచ్చారు వైజాగ్కి. ఇది ఒక 6 నెలలు 7 నెలలు నడిచింది. వచ్చి అక్కడ కేఎస్టీ సాయి గారని పిఎల్ నారాయణ గారితో కలిసి నాటకంలో చేసిన ఆయన, బాపట్లలో సీనియర్ డైరెక్టరు.
ఆయన టీము రైటరే పిఎల్ నారాయణ గారు. ఆయన దాంట్లో ముఖ్య వేషం చేస్తూ ఆయన నన్ను ఆర్టిస్ట్ అనుకుని మహేష్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగాడు. ఎవరినంటే మీరే దీంట్లో ఏ వేషం అన్నాడు. నేను ఈ సినిమా నేను చేయట్లేదు సార్ అన్న. రోజు వస్తున్నానంటే గెస్ట్ హౌస్కి అన్నారు. అంటే చెప్పే మా ఫ్రెండ్ సినిమా కారు పెట్టారంటే ఆ డబ్బుల కోసం వస్తున్నాము అని చెప్పాను. మీరేంటంటే నేను దీంట్లో వేషం చేస్తున్నాను, నా పేరు కేఎస్టీ సాయి అని చెప్పారు. ఇప్పుడు నాటక రంగంలో నేను పిఎల్ నారాయణ, జగన్నాథ చక్రాలు, ఎంబీఎస్ హరినాథరావు గారు మాకు రచయిత అని చెప్పగానే నేను ఉప్పొంగిపోయి, గురుగారు నాకు గైడ్ చేయండి, ఇట్లా ప్రొడ్యూసర్ అడిగాడు, నాకేమో ఇక్కడ నాటక రంగం ఎవరో తెలియదు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కోసం నాటకం చేయాలని కోరుతున్నాను చెప్పమంటే ఆయన రికమెండెడ్ మీ ఫర్ ఎస్కే మిశ్రో గారు. ఎస్కే మిశ్రో గారు అని వ్యక్తి ఉన్నాడు. అంటే ఆయన ఎవరు సార్ అన్న, మీరు మరో చేతులు చూసారా, ఆ సినిమాలో సరిత మావయ్య వేషం చేశారు, శృతిలయలు ఈ వేషం చేశారు, సాగర సంగమంలో డాన్స్ మాస్టర్ వేషం చేశారు, చాలా సీనియర్ స్టేజ్ డైరెక్టర్ అయినా, మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి, ఏమైనా అవకాశం ఉంటే ఆయన చూస్తారు మీకు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఎక్కడ ఉండాలని ఆయన అడిగాం. పోర్ట్ ట్రస్ట్లో చేస్తారన్నాడు. పొద్దున్న నేను ఇంకో ఫ్రెండ్ కలిసి 10 గంటల పోర్ట్ ట్రస్ట్లో వాలిపోయి మిశ్రా గారు అడిగితే పైన 5th floor అని చెప్పి కలిసాం. ఆ టైంలో నా అదృష్టం కొద్దీ ఆయన ఒక నాటకం చేపట్టారు. ఒక ముఖ్య పాత్రకి ఒక మనిషి దొరకలే ఆయనకి, నటుడు. నేను వెళ్ళి నా సోదంతా చెప్పి ఇట్ట ఒక నిర్మాతలను అడిగాడు సార్, నాకు ఎక్స్పీరియన్స్ కోసం ఒక 6 నెలల పాటు నాకు ట్రైనింగ్ ఇవ్వండి, ఇది చేస్తానంటే ఆయన సాయంత్రం వాళ్ళు రిహార్సల్ చేసే షెడ్ దగ్గర రమ్మన్నారు. అటు వెళ్ళాను. మిశ్రో గారిని కలవడం జరిగింది. ఆయన ఆ టైంకి ఒక ముఖ్య పాత్ర కోసం ఒక పర్సనాలిటీని ఎత్తుకున్నాడు, జమీందారు క్యారెక్టర్ కోసం. ఆయన నన్ను చూడగానే ముచ్చట పడిపోయి, అయ్యా మీరు సాయంత్రం పలానా షెడ్ దగ్గర రండి, అక్కడ రిహార్సల్ దొరికి మాట్లాడదాం అన్నాడు. సాయంత్రం వెళ్ళేసరికి ఆయన ఇంకో వ్యక్తిని పరిచయం చేశారు. అంటే మిశ్రో గారి తర్వాత ఆ టీంకి ఆయనే హెడ్, ముఖ్య పాత్రలు చేసే పెద్ద మనిషి ఆయనే వైజాగ్ ప్రసాద్ గారు. వైజాగ్ ప్రసాద్ పరిచయం చేసి ఇట్లాగా కేఎస్టీ సాయి పంపించాడండి మన దగ్గరికి, ఇతరికే వాళ్ళు సినిమా ఆఫర్ ఉందంట, యాక్టర్ కావాలని కోరికంట అని చెప్పి నా గురించి చెప్పి వచ్చాడు. సార్ నన్ను అడిగాడు ప్రసాద్ ఆయన, ఏమంటే మీకు ఏమైనా స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే, లేదు సార్ జీవితంలో ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదన్న. అంటే మరి మనం పరిషత్ నాటకాలకు వెళ్తాం కదండి, కొత్త ఆర్టిస్ట్ని ఎట్లా అని ఆయన కొంచెం నసిగాడు. ఆయన చూద్దామండి, చిన్న ట్రయల్స్ చూద్దాము, 2 రోజులు రిహార్సల్ చేపిద్దాము, విషయం ఉంటే తీసుకుందాం లేకపోతే పంపించేద్దామని నా మొహం మీద చెప్పేశాడు మిశ్రా గారు. అయ్యా మీకు నెల్లూరు స్లాంగ్ అని పరిచయమా అని అడిగాడు గురుగారు. అంటే సార్ నాకు నెల్లూరు స్లాంగ్ ఇదేం తెలియదు, కానీ నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన బారు ఓనర్ ఉన్నాడండి, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడుతో అనే విషయం ఇమిటేట్ చేసి చెప్పగలను మీకు అన్న. చెప్పండి అన్నారు. ఏందయ్యా మహేష్, ఆర్డర్ పట్టుకుపోయినావు, సప్లై చేయలేదు నువ్వు, ఏందబ్బా అడుగుతున్నారా బా, ఇలా టక్కన చెప్పేసా. చెప్పగానే ఆయన విషయం ఉందండి, లాక్కుందాం అని చెప్పి ఆయన టీంలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అలా నేను మిశ్రా గారి టీంలో భలే పెళ్ళి అనే నాటకంలో గరుడాచలం నాయుడు అనే ఒక జమీందారి పాత్రలో రంగప్రవేశం చేశా. ఫస్ట్ ప్రవేశం ఒక 2 months 3 months రిహార్సల్స్ అంతా అయిన తర్వాత జిఎస్ఆర్ కళా పరిషత్ విజయవాడలో, ఆ సంవత్సరం కూడా నాకు గుర్తులేదు, 86, 87 తొలిసారిగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రంగస్థల ప్రవేశం చేసి ఆరంగరేటం చేశాను. అలా నేను నాటక రంగం మీ గురువు మిశ్రో గారు అన్నమాట. మిశ్రో గారు. నాటక రంగంలో మీకు ఏమైనా ప్రశంసలు కానీ బహుమతులు కానీ ఏమైనా వచ్చాయా? అంత టైము నేను అక్కడ లేదండి, ఎక్కువ నాటకాలు చేయలేదు. లేదంటే నేను వెళ్ళిన తర్వాత మిశ్రో గారు ఆడిన నాటకాలు వేరే చోట వేరే నాటకం ఆడుతుంటే ఆ నాటకం నన్ను ఇన్సర్ట్ చేసి ఒక పాత్ర రావటం చేయటం, వేరే ఆర్టిస్ట్ లేకపోతే ఆ పాత్ర నన్ను చేసి ఇన్సర్ట్ చేసి చేయటం జరిగింది. నేను చాలా స్వల్పకాలమే నేను నాటకరంగంలో ఉద్ధరించాను చెప్పలేను, కానీ ఒక 2-3 years నేను నాటకరంగంలో ఈ నాటకమే చాలా చోట్ల ప్రదర్శన చేశాము. బెస్ట్ ప్రదర్శన వచ్చింది, మా డైరెక్టర్ గారికి మా గురువు గారికి బెస్ట్ డైరెక్షన్ వచ్చింది, అంత బాగా జరిగింది. మరి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? ఇది ఉంది కదా, ఎప్పుడైతే ఇది ఒకటి మన టార్గెట్ సినిమా రంగ ప్రవేశమే. నెక్స్ట్ ఎప్పుడైతే కోకిల అనే సినిమాకి మా ఫ్రెండ్ ఆ ప్రొడ్యూసరు, మా ఫ్రెండ్కి ఆ ప్రొడ్యూసర్ ఫ్రెండ్. సో మా ఫ్రెండ్ ఏంటంటే ఆయన రాజ్కుమార్ అని, మా మహేష్ గారికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి గట్టిగా నా గురించి ప్రొడ్యూసర్ చెప్పడం, ఆ ప్రొడ్యూసరు గీతాకృష్ణ గారికి చెప్పడం. గీతాకృష్ణ గారు ఒక మంచి వేషం, చిన్నదే కానీ మంచి డైలాగ్ వేషం, నరేష్, శోభన అండ్ శరత్ బాబు గారి కాంబినేషన్లో నేను తొలిసారిగా కెమెరా ముందు నిలబడ్డా. సింగిల్ టేక్ తోటి డైలాగ్ చెప్పేటంతో అందరూ చప్పట్లు కొట్టారు. కొడితే ఆ సందర్భంలో గీతాకృష్ణ గారు ఎమోషనల్ డైలాగ్ నాకు చెప్పాడు. ఆయన
ఇలాంటి ఆర్టిస్టు విశాఖపట్నం మారుమూల కాదయ్యా, మెడ్రాస్లో ఉంటే ఇదిగో శరత్బాబు గారు అంత అవుతావు అని చెప్పి ఆయన చూపించి అనేయటం, ఏదో డైలాగ్ బాగా చెప్పాడని శరత్బాబు మెచ్చుకోవడంతో ఇక నాకు లెక్కలు రావడం మొదలెట్టి ఎగిరిపోటాకి. అలా వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి 90స్లో మెడ్రాస్ వెళ్ళడం జరిగింది. అక్కడ సినీ అవకాశాలు ఎలా వచ్చాయండి మీకు? ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే గీతాకృష్ణ గారు 2 సినిమాలు చేశాడు, కీచురాళ్ళు అండ్ ప్రీతమ. ఆ 2 సినిమాలు నాకు అవకాశం రాలా. రోజు కలిసి ఆయన నమ్ముకుని వెళ్ళి నాకు ఆ 2 సినిమాలు అవకాశం రాలా. అప్పుడు నాకు కృష్ణగిరికి అర్థమైంది ఏంటంటే మనం మహానగరంలో ముష్టవాళ్ళం, ఒక దర్శకుడిని నమ్ముకొని కూర్చుంటే మనం యాక్టర్ కాలేము, అందరి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆ గ్రహింపుతోటి నేను దాసనారాయణ ఆఫీస్కి వెళ్ళాను, రాఘవేంద్ర గారి ఇంటికి వెళ్ళాను, కోదండరామరెడ్డి గారిని కలిశాను, మురళీమోహన్ రావు, గోపాల్ గారు అందరూ కలిసడం జరిగింది. అలా చిన్న చిన్న డైలాగ్ వేషాల్లో వాళ్ళ సినిమాలు చేయటం కూడా జరిగిందండి. 1919 నుంచి కూడా మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు? అంటే 4 years నేను మెడ్రాస్లో ఉన్నా, సినిమా యాక్టర్ అవ్వాలని ఉన్నా. మా కుటుంబ కారణాల వల్ల నేను డ్రాప్ అయ్యా. అక్కడి నుంచి డ్రాప్ అయ్యి వెనక్కి వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి రియల్ ఎస్టేట్ బిజినెస్లో? రియల్ ఎస్టేట్లో ఆల్మోస్ట్ 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నాయి. మళ్ళీ తిరిగి ఎన్ని ఇయర్స్కి మళ్ళీ తిరిగి సినిమా ఫీల్డ్కి వచ్చారు? 40-50 years తర్వాత మధ్యలో నేను సెకండ్ టైము రీఎంట్రీ ఇచ్చింది చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా. 150 నుంచే మీకు మంచి పేరు వచ్చింది. 150తో మళ్ళీ జీవితం స్టార్ట్ అయింది. సినిమా 150లో అవకాశం మీకు ఎలా వచ్చింది? అదొక మళ్ళీ ఒక పెద్ద హిస్టరీ. అది ఎలా వచ్చింది సింపుల్గా చెప్పండి. సింపుల్గా అంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తూనే చిరంజీవి గారు పాలిటిక్స్ వచ్చిన తర్వాత నాకు ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులోకి వెళ్ళటం, రెగ్యులర్గా వెళ్ళటం, ఉడతా భక్తికి ఏదో ఒకటి నా వంతు ధర్మంగా చేయాలి, ఆయనకి సహాయమైనట్టుగా చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం మొదలెట్టాను. అలా నేను చిరంజీవి గారికి పర్సనల్గా పరిచయం అవ్వడం జరిగింది. ఆ పరిచయంతో మళ్ళీ ఆయన రాజకీయాల నుంచి సినిమా వచ్చినప్పుడు వెళ్ళి చనువుగా అన్నయ్య చిన్న వేషం అండి ఆర్టిస్ట్గా ట్రై చేస్తానని చెప్పడం జరిగింది. ఆ సినిమాలో చేయాలని ఉత్సాహమే. అలా నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేను అడిగింది సినిమా యాక్టర్ అవ్వాలని కూడా అడగల, సినిమాలో చేయాలి, ఆయనతో ఫ్రేమ్లో కనిపించాలనే కోరికతోటి లేటడం జరిగింది. ఆయన చాలా పెద్ద మనసుతోటి నేను చిన్న పాత్ర అడిగితే ఆయన అక్షయ పాత్ర ఇచ్చారు. ఆయన చాలా గొప్ప మనసుతోటి నా మీద ఉన్న అభిమానంతో అప్పుడు 6 ఏళ్ల పాటు ఆయనతో నేను ట్రావెల్ చేయడం జరిగింది. అలా ఆయన ఖైదీ నెంబర్ 150లో ఒక బ్యాడ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో నన్ను వెండి తెరకి పరిచయం చేశారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా జీవితం నడుస్తూ ఉంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. సంతోషం. ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఎంత కష్టపడ్డారు? ఏదైనా అవమానాలు ఎదుర్కొన్నారా? ఇలాంటివి కొన్ని ఏమైనా ఉంటే చెప్పండి. నిజం చెప్పాలంటే నేను గర్వంగా చెప్పడం కాదు కానీ కష్టాలు అసలు పడలేదు, అవమానాలు అసలు ఎదుర్కోలేదు. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ చిరంజీవి గారి ద్వారా వెండి తెరకి పరిచయం అవటం, ఆ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవటం, ఆ సినిమాలో నా పెర్ఫార్మెన్స్ చూసి సుకుమార్ గారు ఎవరినాడు అసలు చిరంజీవి గారి ముందు ధైర్యంగా యాక్ట్ చేశాడు, అడవాడు తెలుసుకోండి పట్టుకోండి అని చెప్పి అంటే రెండో పిక్చర్ రంగస్థలం జనవరిలో ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నేను సుకుమార్ గారు నా ఆఫీస్లో కలవడం జరిగింది. ఆయన నాతో ముచ్చటించిన తర్వాత కొన్ని విషయాలు నేను ఎలా చిరంజీవి గారి దగ్గర అయ్యాను, ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో చేసిన నా పాత్ర ఏమిటి, నేను అంతకుముందే నేను సినిమా రంగం రాకముందే రైటర్గా స్వాతి వారపత్రికలో 10-15 కథలు రాశాను. అవన్నీ చెప్పేసరికి సుకుమార్ గారు ఆశ్చర్యపోయి ఆయన ఒక మంచి అవకాశం నాకు ఇవ్వటం, రంగస్థలంలో సమంత ఫాదర్గా ఒక గొప్ప అవకాశం ఇవ్వటం, అది బ్లాక్ బస్టర్ అవడంతో నేను ఫిక్స్ అయ్యాను, నేను నటుడిని, ఇక వేరే వ్యాపారాలు చేయొద్దు, సినిమా రంగం చాలా ప్రోత్సహిస్తుంది. ఈ 2 అవకాశాలు కూడా మనం ఏ కొత్త నటుడికి వచ్చే అవకాశాలు కావు. చిరంజీవి గారు షర్ట్ పట్టుకునే ఒక ఫెరోషియస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడం అనేది, అంత పెద్ద మెగాస్టార్కి మ్యాన్ హ్యాండిల్ చేసే క్యారెక్టర్ అవ్వడం అనేది ఏ కొత్త నటుడికి ఎవరు. అలాగే ఒక టాప్ స్టార్ అయిన సమంత ఫాదర్గా ఏ కొత్త నటుడికి ఎక్కడ చూసిన నేను చూడలేదు, నాకు అనుభవం ఉందని కూడా తెలియదు. ఆయన సుకుమార్ గారు ఆ పాత్ర ఇచ్చేసరికి నేను టోటల్గా దిస్ ఇస్ మై డెస్టినీ, ఇక మనం వేరే వ్యాపారాలు వద్దు, సినిమా రంగంలో నటుడిగా కొనసాగుదామని ఫిక్స్ అవ్వడం జరిగింది. ఆ అదృష్టం కూడా అట్ట కలిసి వచ్చింది. తర్వాత అన్ని మంచి సినిమాలు చేశాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా చేశాము, అరవింద్ సమేత, అట్లాగే మహర్షి చేశాను మహేష్ బాబు గారితో, వకీల్ సాబు, ఉప్పెన, జాంబిరెడ్డి, అఖండ, వీరసింహారెడ్డి, చిరంజీవి గారితో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో నేను చేస్తుంటా.
బాలయ్య బాబు గారి సినిమాలు కూడా మంచి వేషాలు చేశారు మీరు. చేసాం. ఆయన ప్రోత్సాహం ఎలా ఉంది? అఖండ అద్భుతం. ఆయన గురించి అన్నమాట. ఆయన బాలయ్య బాబు గారు వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఉంటారండి. చైల్డ్ మెంటాలిటీ అయింది. ఏమీ బయట వినేంత ర్యాష్ నేచర్ ఏం కాదు. చాలా సరదాగా ఉంటాడు, ఉత్సాహపరుస్తాడు ఆయన. అసలు ఏమీ పట్టించుకోరు. ఎదుటి మనిషి ఎవడో ఏమిటి లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ సీన్లోనే అని ర్యాష్గా మాట్లాడేది ఉంది. నేను ఆయన ఏమనుకుంటారని చెప్పి ఆయన వినేలాగా బోయపాటిగాతో చెప్తున్నా, సార్ అరే ఉంది అనొచ్చా అని. నువ్వు అనకపోతే నేట నేను కొడతాను తిడతాను అని చెప్పి ఆయన ప్రోత్సహించడం, అలా ఆర్టిస్ట్ని ఫ్రీగా చేసి ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఆ సహకారంతో అంత ఈజీగా చేయగలిగాను ఆయన దగ్గర. అదో మంచి ఎక్స్పీరియన్స్ నా బాలయ్య బాబు తోటి. చాలామంది మీ గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఎస్వి రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు ప్లేస్ని కూడా నాగమహేష్ గారు ఆక్రమిస్తున్నారని చెప్పి అంటున్నారు. దీని గురించి ఇప్పుడు వాళ్ళిద్దరు మహానుభావులు. అది ఊరిని అనుకోవటానికి పోలిక ఉంటుంది అనుకోవచ్చు తప్ప ఏ రకమైన శక్తి సామర్థ్యాలు, అంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నవాడిని నేను అనుకోవట్లేదు. అంతకుముందు ఎస్వి రంగారావు ఇద్దరు ముగ్గురు పోల్చినప్పుడు డైరెక్టర్ పోలిస్తే చెప్పాను, సార్ ఒకప్పుడు రంగారావుతో పోలిస్తే చాలా గర్వపడ్డానండి, ఇప్పుడు భయపడుతున్నా దేనికి అని అన్నాడు. ఆయన టాలెంట్ రావట్లేదు సార్, ఆ బట్టతలు వస్తుందన్న. అలా కోట గారు అది మహాకోట, కంచుకోట. అది నటనకి కంచుకోట. అది ఆ స్థాయి చేరటం కానీ అంత గొప్ప పాత్రలు అసలు ఇప్పుడు రావటం లేదు. ముఖ్యంగా దాంతో మనం కలగంటం కూడా తప్పు, కంపేర్ చేసుకోవడం కూడా తప్పు అని నేను అనుకుంటాను. నా పరిధిలో నేను చేసుకెళ్తానా, నచ్చుతుంది జనాలకి, సంతోషం. మీరు లేని సినిమా కనపట్లేదు కదా, బాగానే చేస్తున్నారు కదా. అంటే ఎందుకు ఎక్కువ సినిమాలు కనిపిస్తున్నారంటే చిన్న చిన్న పాత్రలు అవటం వల్ల, ఎక్కువ రోజులు ఖాళీగా ఉండటం వల్ల, ఏ రోజు పోయి రోజు నేను ఖాళీగా ఉన్నా అని చెప్పడం వల్ల ఎక్కువ సినిమాలు చేస్తున్నాం. ఒకే సినిమాలో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఉన్నాయనుకోండి, కొన్ని సినిమాలు మేము మిస్ అవుతాం. అట్లా చిన్న పాత్రల్లో ఎక్కువ సినిమాలు కనిపిస్తున్నా, అవి పెద్ద సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలకి పెద్ద పాత్రలు పోషిస్తున్నా, ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఈ మధ్య తెలుగు డైరెక్టర్లు ఎక్కువ పరభాషా నటులను ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల చాలామంది తెలుగు నటులకు అవకాశాలు కోల్పోతాను చాలా చోట్ల వింటున్నాను. చాలా నటులు కూడా మాట్లాడుతున్నారు. ఆ విషయంపై మీరేం మాట్లాడతారు? అది ఒక రకంగా బాధాకరమే. నేను కూడా ఫీలింగ్ ఉన్నవాడిని. ఎందుకంటే ఒక సమర్థుడైన నటుడు, పరభాష నటుడు, ఒక ఫహాద్ ఫాజిల్ పుష్పరాజ్ చేశారు, విజయ్ సేతుపతి గారు లాంటి ఉప్పెన చేశాను. వాళ్ళ భాషను నేర్చుకుని డైలాగుని ప్రాంప్టింగ్ లేకుండా చెప్పగలిగే సామర్థ్యాన్ని వాళ్ళు పెంపొందించున్నారు. తర్వాత చాలామంది పరభాష నటులతోటి మన భాషలో నేను నటించడం జరుగుతుంది. సెట్లో షార్ట్లోకి వచ్చేదాకా డైలాగ్ ఒక అక్షరం నేర్చుకోవట్లా, నేర్చుకోకపోగా మన అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేకలేస్తా, నీకు ప్రాంప్టింగ్ చెప్పడం రాదు, నీకు అది రాదని దూషించడం, వాళ్ళు అవమానపరచడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళు మనకి వాళ్ళ వల్ల ఒక టికెట్ తెగదు. మన భాషని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, మన భాషతోటి మనం మాట్లాడకపోతే మన భావం అర్థం కాదు. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ అన్న డబ్బింగ్ చెప్పాడా, అని ఏ భాషకైనా అది చెప్తాడు. అమరీష్ పూరి గారు ఉన్నారు మనకి పరభాష నటుడు. వై వీఆర్ ఎంకరేజింగ్ అమరీష్ పూరి, వై యూఆర్ లైక్ అమరీష్ పూరి. అలాంటి నటులు వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా ఆ భాష నేర్చుకుని మాట్లాడతారు. అంటే ప్రకాష్ రాజ్ గారు అన్ని భాషల్లోనూ ఆయన ఓన్ వాయిస్తోనే ఆయన వెళ్తారు. మమ్ముట్టి గారు, ఇలాంటి నటులకి వచ్చినా మనకి చాలా గౌరవం, గర్వం. కానీ మన భాషని అసలు నేర్చుకోవటానికి ఇష్టపడక, పార్క్ హయాత్లో రూములు తీసుకుంటా, సెట్లోకి వచ్చి మన జనాల మీద ఫోజులు కొడతా, ఆడవాళ్ళు ఒక టిక్కెట్ తెగక తీసే తెలుగు సినిమా చూసే తెలుగు ప్రేక్షకులు ఆ పరభాష నటుడు ఒక టికెట్ తెగదు. వాళ్ళు తెచ్చేందుకు రుద్దుతున్నారో అర్థం కాదు. వాళ్ళ దగ్గర మేము చేతులు కట్టుకుని నోరు వెప్పని మూగ పాత్రలు చేయాల్సి వస్తుంది. అది చిన్న బాధాకరమైన విషయమే. చాలామంది పాత్ర ఎంపికైన తర్వాత కొన్ని రికమెండేషన్స్ వల్ల పరభాష నటులకి పాత్రలు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయని చెప్పి వింటున్నాం. మీకు అలాంటి సంఘటన ఏమైనా జరిగిందా? నాకు జరిగిన విషయం తెలియదండి. అనుకుంటారు ఆ భాషలో వేరే యాక్టర్ నేను చేయలేకపోయిన పాత్రల్లో ఈ మధ్య పెద్దలు కూడా నేను చేయలే. నేను డేట్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల వేరే భాష నటులు చేశారు వాళ్ళు. అట్లా జరుగుతుంది తప్ప నాకు తెలిసి నన్ను అనుకున్న తర్వాత నన్ను తీసిపోయి ఇంకో యాక్టర్ పెట్టుకోవడం అనేది జరగల. నేను వాళ్ళు అడిగిన డేట్ని అడ్జస్ట్ చేయలేకపోతే వేరే ఆర్టిస్ట్ చేసుకుంటారు. మీకు సినిమా ఇండస్ట్రీలో బాగా నచ్చిన హీరో? చిరంజీవి గారే. చిరంజీవి గారు ఆయన మెగాస్టార్, అందరికీ నచ్చుతారు. మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే 25 వయసు నుంచి 20 వయసు నుంచి ఆయన అభిమానిస్తూ వచ్చాము. ఆయన ద్వారా ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన ప్రోత్సాహంతో ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆయన చేసి అన్ని సినిమాలు ఉన్నాను, 1-2 తప్ప.
ఆ 1-2 సినిమాల్లో నేను డేట్స్ వాళ్ళు అడిగిన టైంకి నేను డేట్లు అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల మిస్ అవడం తప్ప ఐ విల్ గెట్ కాల్ ఫర్ ఎవ్రీ మూవీ ఆఫ్ చిరంజీవి సార్. మీకు నచ్చిన హీరోయిన్? మహానటి సావిత్రి గారు, సావిత్రి గారు. అన్డౌటెడ్లీ సావిత్రి గారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నటీమణుల్లో ఇప్పుడు రన్నింగ్ హీరోయిన్స్లో రష్మిక ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మర్. ఆర్టిస్ట్. ఇది అడగొచ్చా? సమంత గారు, రష్మిక ఇద్దరు కూడా. రాజకీయం గురించి అడగొచ్చా? మీకు ఏమైనా నచ్చిన రాజకీయ నాయకుడి గురించి? రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు మంచి చేసే ప్రతి నాయకుడు నాకు ఇష్టపడిన నాయకుడే, అందరూ డౌట్ లేదు. సో నిస్వార్థంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఐ లైక్ దెమ్, ఐ ఫాలో దెమ్. మీ మనసులో ఉన్న రాజకీయ నాయకుడి గురించి చెప్పండి. నేను అట్లుండి నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా నేను డెలిబరేట్గా మీకు ఎంట్రీ ఇచ్చి పలానా పార్టీ జాయిన్ అవుతున్నాను, ఏ పార్టీ జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవుతానని చెప్తాను. ఇప్పుడు ఇండస్ట్రీలో మీ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏ సినిమా చేస్తున్నారు? ఇండస్ట్రీలో చాలా ఎంకరేజ్మెంట్ ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నాగార్జున గారు 100వ సినిమా చేస్తున్నా, చిరంజీవి గారు 150 చేశాను, ల్యాండ్ మార్క్ మూవీ. నాగార్జున గారు 100వ సినిమాలో చాలా మంచి పాత్ర దక్కింది, చాలా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఉన్నాయి, త్రూఅవుట్ ఫాలో అయ్యే పాత్ర అది. తర్వాత ఇప్పుడు నేను రెడీ నక్కిన తిరునాథరావు డైరెక్షన్లో ఒకటి చేస్తున్నాము, చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా కూడా త్వరలో చేయబోతున్నా, కొత్త సినిమాలు. చాలామంది యువత సినిమాల్లోకి రావాలని, ఏదో పెద్ద నటుడు అవ్వాలని, ఏదో సాధించాలని ఇంటికాడ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టు, లేకపోతే అది ఊహించుకునో చాలామంది ఇండస్ట్రీకి రావాలని తహతహలాడుతూ హైదరాబాద్ వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? కళలు కనడం మంచిదే కానీ కష్టపడటానికి కూడా సిద్ధపడితేనే రావాలి ఇండస్ట్రీలో. నాకు తెలిసిన సింపుల్గా చెప్పాలంటే అతి పేదవాడైనా కావాలి, అతి రిచ్ మ్యాన్ అయినా కావాలి. మిడిల్ మధ్యస్థంగా ఉండి అన్ని ఇన్హిబిషన్స్ ఉన్నవాడైతే రాణించడం కష్టం అవుద్ది. ఇక గతి లేదు, ఇంటికి వెళ్ళిన ఇదే కూలి, ఇక్కడైనా ఇదే కూలి అన్నాడు. ఆ సెట్లో ఉంటే ఏనాటికైనా ఏదో రంగంలో, సినిమా రంగంలో సెటిల్ అవుతాడు. లేదు డబ్బు ఉండి ఎంతకాలం పర్వాలేదు మనం ట్రై చేద్దాం అన్నాడు, సెటిల్ అవుతాడు. అంటే అది కష్టపడే తత్వం ఉండాలి, టాలెంట్ ఉండాలి ముందు. అర్థం చూడంగా నేను కమల్ హాసన్లో నేను ఆయనలో వీళ్ళనో అనుకుంటే కష్టం. అలాగా నేను చేయగలనా అనేది. ఇప్పుడు నన్ను అడిగాడు, మీరు నాటరంగ అనుభవం ఉందని ఎంవి రఘు గారు. నేను వెన్ ఐఎమ్ డిజర్వ్డ్ దెన్ ఐ డిజైర్. నాకు అర్హత ఉంటేనే నేను కోరుకోవాలి. అసలు అర్హత ఉందా నాకు అని తెలుసుకోవడం కోసమే కదా నేను నాటరంగానికి వెళ్ళింది, ఆ పరీక్ష కోసమే కదా వెళ్ళింది. అలా మన మనలో ఆ టాలెంట్ ఉందా లేదా అనేది మనం తెలుసుకుని ముందుకు వస్తే, అది అంత ఇష్టమైన విషయాన్ని ఎంత కష్టానికైనా సిద్ధపడితే రాణించడానికి కొంచెం మార్గం ఉంటుంది. ఇది రాణించలేరు, రాణిస్తాడని చెప్పే పరిస్థితి ఉండదు. సినిమా రంగానికి అర్హతలు లేవు, చదువు అక్కర్లేదు. ఎవరైనా ఏ వృత్తి చేసిన వాడైనా రాణించవచ్చు. టాలెంట్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. మన నాగమహేష్ గారు చెప్పేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో మనం రావాలనుకుంటే మనం చేసే కష్టం కంటే ఇంకో 3 రెట్లు ఎక్కువ చేసి కష్టపడి టాలెంట్ ఉంటే మాత్రమే మనం ఇందులో రాణించగలమని చెప్తున్నారు. ఇంత అమూల్యమైన సందేశాన్ని, ఆయన జీవిత ప్రయాణాన్ని మనతో మాట్లాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎన్ఆర్ మీడియాకి ఆహ్వానించినందుకు చాలా సంతోషం. మీ మీడియా కూడా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కావాలని, మీరు అభివృద్ధి చెందాలని, నిజాయితీగా నిర్భీతిగా మీ వార్తలో కానీ ప్రసారాలను చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఐ విష్ ఆల్ సక్సెస్ టు ది ఎన్ఆర్ మీడియా. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఆయన నోకరాజు గారు చాలా సిన్సియర్ మనిషి, మీకు సిన్సియర్గానే అన్ని విషయాలు రిపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.